నీ కళ్ళ ముందు ఉన్నది సమస్య కాదు, అది నీ శక్తిని పరీక్షించే ఒక యుద్ధ భూమి. కురుక్షేత్రంలో అర్జునుడు కుప్పకూలిపోయినప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు కేవలం శ్లోకాలు కావు. అవి నీ వెన్నుముక్కను నిటారుగా నిలబెట్టే వెలుగు కిరణాలు. ఈ నిమిషం నువ్వు వినబోయేది ఒక పురాణ కథ కాదు, నీ లోపల నిద్రపోతున్న సింహాన్ని మేల్కొల్పే గర్జన. అసలు నువ్వు ఎవరివి? కేవలం రక్తమాంసాలు కలిగిన ఈ శరీరాన్ని అనుకుంటున్నావా? కాదు. 8వ అధ్యాయం ఏమి చెబుతుందంటే, నువ్వు మరణం లేని అక్షయ స్వరూపుడవు. అంతిమ క్షణంలో నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అదే నీ గమ్యం అవుతుంది. అంటే నీ జీవితం ప్రయాణం నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నీ లక్ష్యం పట్ల స్పష్టత కలిగి ఉండు. ఈ గమ్యం శిఖరమైతే నీ అడుగులు ఈ క్షణమే ఆ దిశగా పడాలి. 9వ అధ్యాయంలో కృష్ణుడు ఒక రహస్యం విప్పుతాడు. నువ్వు చేసే ప్రతి పనిని నాకు అర్పించు అంటే దాని అర్థమేమిటో తెలుసా? నీ చదువు, నీ ఉద్యోగం, నీ కష్టం ఏదైనా సరే అది ఒక బాధ్యతగా కాకుండా ఒక ఆరాధనగా చెయ్యి. ఫలితం గురించి భయం పోతుంది, పనిలో నాణ్యత పెరుగుతుంది. నీలో ఉన్న అనంతమైన శక్తిని నువ్వు గుర్తించినప్పుడు ఈ ప్రపంచంలో ఏదీ నీకు అసాధ్యం కాదు. 10 మరియు 11వ అధ్యాయాలు నీకు చెప్పేది అదే. ఈ సృష్టిలోని ప్రతి అద్భుతం నీలోనే ఉంది. నువ్వు ఒక చిన్ని నీటి చుక్కవు కాదు, సముద్రమంత శక్తివి నువ్వని ఆ విశ్వరూపం నీకు గుర్తు చేస్తుంది. కానీ ఈ ప్రయాణంలో నీ మనసు నిన్ను వెనక్కి లాగుతుందా? 12వ అధ్యాయం భక్తి అంటే ఏంటో నేర్పిస్తుంది. స్థిరత్వం. కష్టం వస్తే కూలిపోవడం, సుఖం వస్తే పొంగిపోవడం బలహీనత. రెండిటిని సమానంగా స్వీకరించిన వాడే అసలైన వీరుడు. నీ శరీరం ఒక పొలం లాంటిదని 11వ అధ్యాయం హెచ్చరిస్తోంది. అందులో నువ్వు కోపం, బద్ధకం అనే విత్తనాలు వేస్తావా, లేక క్రమశిక్షణ, పట్టుదల అనే విత్తనాలు వేస్తావా? నువ్వు సాగు చేసిన పంటనే నువ్వు కోయాల్సి ఉంటుంది. చివరిగా 14వ అధ్యాయం నీ స్వభావాన్ని విశ్లేషిస్తుంది. బద్ధకం అనే తమస్సును తరిమికొట్టు, అతి ఆశ అనే రజస్సును నియంత్రించు, ప్రశాంతత అనే సత్య గుణాన్ని పెంచుకో. ఈ 3 గుణాల ఆటలో నువ్వు కేవలం ఒక ఆటగాడివి కాదు, ఆటను శాసించే శక్తివి కావాలి. మిత్రమా, గాంధీవాన్ని ఎక్కుపెట్టు, నీ భయాలన్నీ దహించు. గెలుపు నీ వెనుక రాదు, నువ్వు కష్టపడితే గెలుపు నీకు దాసోహం అంటుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆఖరి మాట గుర్తుందా? నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంటే జ్ఞానాన్ని విన్నావు, ఇప్పుడు నిర్ణయం నీది. నిలబడతావా లేక నిరాశలో మునిగిపోతావా? లే, విజయం నీ కోసం వేచి చూస్తోంది.